ఏపీ రాజకీయాలకు వస్తే మనం ఈ రోజు చూసినాం. అంటే విజయసాయి రెడ్డి ఒక కమెంట్ చేయడం ఏంటంటే జనసేన మీది పార్టీ కాదు అండ్ మీకు గుర్తు కాదు అన్నట్టు. సో దాన్ని ఎలా చూడొచ్చు సార్ మనం? అంటే ఇవాళ యాక్చువల్లీ కేంద్ర ఎన్నికల సంఘం ఏపీలో టూర్ చేస్తున్నది. ముఖ్యంగా ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు అండ్ లోక్సభ ఎన్నికలు ఒకేసారి వస్తున్న నేపథ్యంలో సంప్రదాయబద్ధంగా ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో కేంద్ర ఎన్నికల టీం వచ్చి అక్కడ ఏర్పాట్లు పర్యవేక్షించడము, అక్కడ సిఇఓకి గైడ్ లైన్స్ ఇవ్వటము, అట్లాగే అక్కడ రాజకీయ పార్టీల ఫిర్యాదులు తీసుకొని వాటిని పరిష్కారాన్ని ట్రై చేయటం, ఇవన్నీ సంప్రదాయబద్ధంగా జరిగేదే ప్రతి రాష్ట్రంలో కూడా. అందులో భాగంగా కేంద్ర ఎన్నికల కమిషనర్ అండ్ డిప్యూటీ కమిషనర్లు వీళ్ళు టీం వచ్చింది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కలిశారు, పవన్ కళ్యాణ్ గారు కలిశారు, అక్రమ దొంగ ఓట్ల జాబితాల గురించి కంప్లైంట్ చేశారు. అందులో భాగంగానే వేరే రాజకీయ పార్టీల వాళ్ళు కూడా కలిశారు. విజయసాయి రెడ్డి గారు కూడా వైసీపీ తరఫున కలిసి ఆయన కూడా దొంగ ఓట్లు ఇష్యూని లేవనెత్తుతూనే ముఖ్యంగా జనసేన మీద ఒక కంప్లైంట్ ఇచ్చారు. అదేంటంటే జనసేన గుర్తింపు లేని పార్టీ, అది ఎన్నికల్లో పోటీ చేసినప్పటికీ సీట్లు గెలవలేదు. దానికి నిబంధనల ప్రకారం కొన్ని మినిమం పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్, మినిమం సీట్స్ వస్తేనే దానికి పార్టీగా గుర్తింపు వస్తుంది. అట్లా గుర్తింపు లేని పార్టీని మీరు ఎందుకు పరిగణలోకి తీసుకొని దానికి మళ్ళీ అదే గాజు గ్లాసు గుర్తుని ఎందుకు కేటాయిస్తున్నారు? నిజానికి చట్ట నిబంధనల ప్రకారం కూడా 2 వరుస ఎన్నికల్లో ఒకే గుర్తుని, అటు గుర్తింపు లేని పార్టీలకి అదే గుర్తుని కంటిన్యూ చేయకూడదు. సో దాన్ని ఆయన ఆ టెక్నికల్ పాయింట్ ని లేవదీసి ఆయన పార్టీ అసలు పార్టీయే కాదని కాకుండా గుర్తింపు లేని పార్టీ, అన్రికగ్నైజ్డ్ పార్టీగా దానికి ఆ గుర్తుని మార్చండి, దాన్ని మీరు కన్సిడర్ చేయకూడదు అని చెప్పి ఒక వినతి పత్రం ఇచ్చారు. సో దానికి ఎలక్షన్ కమిషన్ సరే విల్ సీ ఇంటూ ఇట్ అని చెప్పారు. సో అది దాని వరకు జరిగింది. ఇక మిగతాది ఏంటంటే ఎక్కువ వాళ్ళకి వచ్చిన కంప్లైంట్స్ అన్ని రాజకీయ పార్టీల నుంచి ఏపీలో భారీ ఎత్తున దొంగ ఓట్లు నమోదైనవి. ఒక ఉదాహరణకి ఒక చంద్రగిరిలోనే దాదాపు 1,00,000 పైకి ఓట్లు ఇదే అని చెప్పి చంద్రబాబు గారు అండ్ పవన్ కళ్యాణ్ గారు అటు దృష్టికి తెచ్చారు. సో ఇది అసలు దాదాపు 1 సంవత్సరం నుంచి నడుస్తున్నది ఆంధ్రప్రదేశ్ లో. ఈ ఫామ్ 6, ఫామ్ 7 అంటే అందులో ఒకటేమో కొత్త ఓట్లు నమోదు చేయడానికి, ఇంకోటేమో ఉన్న ఓట్లు తొలగించడానికి. అది అటు ఇటు మోరార్లెస్ 2 వైపుల నుంచి జరుగుతూనే వస్తున్నది. అయితే ఎవరు వైపు నుంచి ఎక్కువ జరుగుతున్నది, ఎవరి వైపు నుంచి తక్కువ జరుగుతున్నది అన్నది ఇక్కడ ప్రశ్న తప్ప ఇందులో ఎవరు తక్కువ తినలేదు అనిపిస్తుంది. సో అసలు ఆ ఇష్యూనే చాలా దురదృష్టకరమైన ఇష్యూ. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రజల ఓట్ల ద్వారా అధికారంలోకి రావాల్సిన పార్టీ ఉన్న ఓట్లను తొలగించడం ద్వారా లబ్ధి పొందడానికి ట్రై చేయటం, లేకపోతే లేని ఓట్లని ఎక్కడెక్కడో ఉన్న ఓట్లను తీసుకొచ్చి ఇందులో చేర్చి దొంగ ఓట్లు వేయించుకొని అధికారంలోకి రావటం అనేది ఒక ప్రజాస్వామ్య స్ఫూర్తిగా విఘాతం కలిగించే అంశము. సో ఇటువంటి పరిణామాలు అయితే దురదృష్టకరము. ఇప్పటికే అక్కడ ఉన్న సిఇఓ మీనా గారు ఆ కంప్లైంట్స్ ని చాలా పరిశీలించి నేను కొన్ని లక్షల ఓట్లను ఇప్పటికే తొలగించాను, మళ్ళీ రేపు జనవరి 12వ తారీఖు వరకు డెడ్ లైన్ ఉంది, వాటిని కూడా మళ్ళీ ఉన్న ఫిర్యాదును పరిష్కరిస్తానని చెప్తున్నారు. కానీ మొత్తానికి అక్రమ ఓట్లు లేదా దొంగ ఓట్ల ఇష్యూ అయితే అక్కడ పూర్తిగా సాల్వ్ కాల. ఇప్పుడు సెంట్రల్ ఎలక్షన్ టీం వచ్చింది కాబట్టి నేను అనుకోవడం వాళ్ళ దృష్టికి తీసుకెళ్లడంలో రాజకీయ పార్టీలు సక్సెస్ అయినాయి. సో ఎలక్షన్ కమిషన్ ఇప్పుడు దాన్ని చాలా మేజర్ ఇష్యూగా, సీరియస్ ఇష్యూగా తీసుకొని దాన్ని కనుక ఢిల్లీ వెళ్ళిన తర్వాత దీని మీద ఏదన్నా ఒక స్పెషల్ టీం లాంటిది వేసి స్క్రూటినైజ్ చేసి ఆ జాబితాలు సో వాటిని ఇంటింటికి ఎక్కడైతే దొంగ ఓట్లు కంప్లైంట్స్ వచ్చినాయో ఇంటింటికి తిరిగి స్పాట్ ఇది ఇన్స్పెక్షన్ చేస్తే తప్ప ఇది పరిష్కారం అయ్యే అవకాశం లేదు. నేను అనుకోవడం బహుశా జనవరి, ఫిబ్రవరి మాసాలు 2 months టైం ఉంది కాబట్టి ఎలక్షన్ కమిషన్ దీని విషయంలో చాలా సీరియస్ గా పరిగణలోకి తీసుకోవచ్చు. అదే సమయంలో ఎక్కడ అధికారుల విషయంలో నిర్లక్ష్యం కానివ్వండి, లేదా అధికార పార్టీకి కొమ్ము కాశారనిపిస్తే అటువంటి అధికారుల బదిలీకి కూడా ఎలక్షన్ కమిషన్ సిఫార్సు చేయొచ్చు. గతంలో సిఫార్సు కాదు, అసలు ఆదేశాలు, డైరెక్ట్ గా ఆదేశాలు ఇవ్వచ్చు. సిఎస్ కి ఆదేశాలు ఇచ్చే అధికార ఎలక్షన్ కమిషన్ ఉంది. ఇవన్నీ కూడా ముందు మనం చూడాల్సిన విషయాలు.